అనాదిగా కార్మిక కర్షక కూలీ జనాన్ని రక్షిస్తూ వారి కష్టాల్లో తోడుంటూ వెన్నుదన్నుగా ఉంటున్నదే ఎర్ర జెండా అని కరీంనగర్ జిల్లా మానుగొండూరు మండలం చెంజర్ల సిపిఐ సెక్రటరీ నాంపల్లి మేడే సందర్భంగా పేర్కొన్నారు. సుమారు 140 సంవత్సరాల క్రితం కార్మిక రంగంలో ఇలాంటి శ్రమకు తగ్గ ఫలితం కార్మికులకు హక్కులు అనేవి ఉండేవి కావని, శ్రమను తట్టుకోలేక కర్మాగారం రంగంలో మృతి చెంది రక్తం చిందించిన ఓ కార్మికుడి వస్త్రంతో సహజ గనుల సహజన కార్మికులకు ఊరేగించి ఉద్యమించారని, ఆ మరణించిన కార్మికుని బట్టలే ఎర్ర జెండా రూపాంతరం చెందాయని ఈ సందర్భంగా తెలిపారు. నాటి నుంచి నేటి వరకు అనేక రంగాలలో శ్రమజీవులకు హక్కులు లభించడంతో పాటు సమయపాలన కుదించబడిందని, ఈ కారణంగానే ప్రతి రంగంలో శ్రమకు తగ్గ ఫలితంతో పాటు సమయపాలన 8 గంటలకు కుదించబడిందని నాంపల్లి తెలిపారు. చెంజర్ల గ్రామంలో ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఇబ్బంది ఉన్న తమ సిపిఐ పార్టీ ద్వారా జిల్లా నాయకత్వంతో కలిసి సహకరిస్తామని, కార్మికుల హక్కుల సాధన కోసం ఎల్లవేళలా ముందుంటామని ఈ సందర్భంగా నాంపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ స్థానిక నాయకులు మద్ది కొమరయ్య, సంగు రవీందర్, మాజీ సర్పంచ్ బోళ్ల వేణుగోపాల్, స్థానిక ఉప సర్పంచ్ గడ్డి గణేష్, బర్రె శంకరయ్య, బుర్ర రంగయ్య, గడిపెల్లి శంకరయ్య, గడ్డి అశోక్, మంద సంపత్, కంకటి గోపాళ్లతో పాటు గ్రామంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, మహిళా నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.